నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న. కన్నుల పండుగ శ్రీ సీతారాముల పాదుక పట్టాభిషేక మహోత్సవం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 18వ తేదీ గురువారం నుండి 25వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్లు తొలి రోజున ఏ అభ్యర్థి అందజేయలేదని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పలు పోలింగ్ స్టేషన్ల మార్పులకు సంబంధించి ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసినట్లు రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ వివరించారు. ఈ రోజు నామినేషన్ కి ఫస్ట్ డేట్ అయింది. మా ఆఫీస్ లో ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ తెనాలి అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఈరోజు నామినేషన్స్ రాలేదు. డే 1 ఉంటే కొంచెం జాగ్రత్త అందరూ చూస్తున్నారు, అందుకని ఈరోజు ఎవరు రాలేదు. దట్ ఈస్ ది స్టేటస్ టుడే. కానీ ఇంకొక అప్డేట్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మన దగ్గర పోలింగ్ స్టేషన్స్ చేంజింగ్ కోసం పర్మిషన్ వచ్చింది. నేను కొన్ని పోలింగ్ స్టేషన్లో మన దగ్గర ఇష్యూస్ వచ్చాయి నా ఇన్స్పెక్షన్ టైంలో. సో అందుకని రేషనలైజేషన్ టైంలో మనం కొన్ని పోలింగ్ స్టేషన్ చేంజింగ్ కోసం ప్రపోజల్ రాసాము. సో ఆ విషయంలో 5 పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై ఈసీఐ. ఆ లొకేషన్ మనం చేంజ్ చేస్తాం. మోస్ట్లీ సేమ్ బిల్డింగ్లో సేమ్ స్కూల్లో వేరే రూమ్లో పెట్టేస్తాం. సో అందుకనే మా ఓటర్స్కి కూడా కష్టం. తెనాలి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి తన వంతు కృషిని చిత్తశుద్ధితో చేస్తానని ఎన్డీఏ కూటమి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం తెనాలి ఆటోనగర్లో జరిగిన పారిశ్రామికవేత్తల ఆత్మీయ సమావేశంలో అన్నారు. తెనాలి ఆటోనగర్లో పారిశ్రామికవేత్తలతో గురువారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తెనాలి ఆటోనగర్ అభివృద్ధికి మంచి ప్రణాళికలతో తాము ముందుకు వెళ్తామని తెలిపారు. తెనాలి ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటుకు తాను ముందుండి యువతను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒక మంచి సదుద్దేశంతో స్థాపించిన ఆటోనగర్ అభివృద్ధికి ఆమె దూరంలో ఉండిపోవడం బాధాకరమని అన్నారు. గతంలో తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో ఆటోనగర్లోని వ్యాపారస్తులకు ఉచితంగా విద్యుత్ అందించే ప్రణాళిక రూపొందించడం జరిగిందని, కానీ అది రాష్ట్ర విభజన నేపథ్యంలో పక్కన పడిందని అన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆటోనగర్ను ఒక మంచి ప్రణాళికతో అభివృద్ధి చేయడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చుక్కపల్లి శివనాగేశ్వరరావు, ఇస్మాయిల్, అప్పల పెద్దనరసింహారావు, మాలేపాటి వేణు, చింతలపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వచ్చేటప్పుడు ఒళ్ళు భూమి అయిపోతా ఉంది. దీంతో చాలా మంది ప్రమాదాలు బారిన పడుతున్నారు, కొంతమంది చనిపోతా ఉన్నారు. కొల్లిపురం మండలంలో కూడా దాదాపు 30 మంది చనిపోయారంట. ఏదైతే రోడ్ యాక్సిడెంట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనప్పటికీ చాలా బాధాకరం. ఎందుకు జరుగుతున్నవని కూడా మీరందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ల రాజకీయానికి తెరదీశారు. అంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఇవేంటంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. రోడ్లు వేసారంటే ఏదో గవర్నమెంట్ చేస్తుంది, నాకు పర్సనల్గా ఉపయోగపడేది కాదు అని అనుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి 3,000, 2,000, 5,000 ఇట్లా వేసుకుంటా పోయి ఆయన ఓట్లు దొరుకునే పద్ధతి ప్రకారం వెళ్ళారు. ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికి, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వాలైనా ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే మనుషులకు తినడానికి రోడ్లు ఉండవు, తాగడానికి నీళ్లు ఉండవు, పీల్చడానికి గాలి కూడా ఉండదు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ మేమందరూ ఒక మౌలిక సదుపాయాలు, మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పకుండా చేస్తాం. అవి రోడ్లు కానీ, ఏమన్నా కానీ, డ్రైనేజ్ కానీ, గొడవలు.
అదేవిధంగా ఇప్పుడు ఆటో యూనియన్ స్పెసిఫిక్గా తీసుకుంటే జనరల్గా ఎనీ బిజినెస్ నేను బిజినెస్ మ్యానే కాబట్టి ఏ వ్యక్తి అయినా బిజినెస్ చేసుకునే వ్యక్తి ఏం కోరుకుంటారు? అవినీతి లేకుండా ఉండాలని కోరుకుంటారు. పొద్దున ఒకరు మాట్లాడుతూ ఉంటే లారీ డ్రైవర్స్ అసోసియేషన్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఒకప్పుడు గ్రీన్ ట్యాక్స్ 1500 రూపాయలు ఉండేదంట, అది 20,000 పైన చేశారంట. అంటే 15 రెట్లు పెంచేశారు 4-5 ఏళ్లలో. ఎప్పుడన్నా లారీ డ్రైవర్ కనుక ఆపితే బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గర 1200 గవర్నమెంట్కి వెళ్తుందంట, 3000 ఏమో లంచం, 5000 రూపాయలు ఇవ్వాలంట. ఇది పరిస్థితి. ఎక్కడి పడుతున్నా కూడా అవినీతి. మీ విషయంలో కూడా నాకు తెలిసింది ఎక్కడో చోట అవినీతి ఉండకుండా ఉండదు. ఈ విధమైన అవినీతిని తగ్గించే మార్గం వాడు తప్పనిసరిగా ఒకటి చేస్తాం మేము. రెండోది, ఇది డెవలప్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్. మీరు అన్నట్టు ఆటో ఇండస్ట్రీస్ అన్నీ ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతున్నాయి, టెక్నాలజీ మారిపోతూ ఉంది. దీంట్లో ఏదైనా మేము చేయగలిగితే మీరు రిక్వెస్ట్లు పెట్టాలండి. ఏదైనా స్పెసిఫిక్ స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే హైదరాబాద్ కాకపోతే ఢిల్లీ కాకపోతే అమెరికా, ఎక్కడి నుంచి అయినా సరే మీకు ఉపయోగపడుతుందంటే వాళ్ళని తీసుకొచ్చి చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మైక్రో లోన్స్ కానీ, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. మీకు ఏదన్నా అట్లాంటివి ఏమన్నా ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాటిని కూడా డిస్కస్ చేసి ఏమైనా చేయగలిగే విధంగా ఉంటే బిజినెస్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్ప్ చేసే సిస్టమ్ కూడా తీసుకొస్తాం. ఇవన్నీ కాకుండా కూడా ఓవరాల్గా కమ్యూనిటీ కానీ, ఒక పార్క్స్ కానీ, ఒక హెల్తీ లివింగ్ ఉండాలి అంటే ఒక నగరం ఎలా ఉండాలనే దానికి మనవర్ గారు నేను కూర్చొని ప్రణాళికాబద్ధంగా వచ్చే 5 సంవత్సరాల్లో చాలా కష్టపడి అవినీతి లేకుండా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఆలోచించాల్సింది అభివృద్ధి అనేది మీ అందరం ఒక బాధ్యతగా తీసుకుంటాం. పదవులు అనేది అలంకరణ కోసం కాదు, ఖచ్చితంగా మన ప్రాంతానికి మన సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మా తండ్రి గారు మొట్టమొదటిసారి ఈ ఆటో నగర నిర్మాణం కోసం ఆ రోజు సంవత్సరపాలెం గ్రామం నుంచి ఈ భూమి ఆ రోజు ఎలిటేట్ చేయించి మన తెనాలి నియోజకవర్గానికి ఆటో నగరం ఉండాలని చెప్పి అప్పుడు మా నాన్నగారు శాసనసభ్యులు ఉన్నప్పుడు 1989లో ఆ రోజున ఈ ఆటో నగర్ స్థాపించడం జరిగింది. సుమారు 500 మంది ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. 500 మంది ఈరోజు 4000 మందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు. నిజంగా అటువంటి దూరదృష్టి, అటువంటి పట్టుదల, మీలో 10 మందికి సహాయం చేయగలిగే కెపాసిటీ గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ మన జనానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఒక ఎబిలిటీ ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి ఆటో నగర్ ఉచితంగా విద్యుత్ ఇవ్వగలిగింది తెనాలి ఆటో నగర్గా మార్చేవాళ్ళం ఆ రోజు. ఎందుకంటే సోలార్ ఎనర్జీ జనరేట్ చేసి మీ అందరికీ కూడా ఉచితంగా మీకు పవర్ సప్లై చేసేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ కూడా తీసుకొచ్చారు ఆ రోజున. కానీ అన్ఫార్చునేట్ అది మనకి ఆ రోజున రాష్ట్ర విభజన జరిగింది, సమయం సరిపోలేదు. దాని తర్వాత అది కొనసాగించలేకపోయారు. అదేవిధంగా ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఇక్కడ ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా చాలా మందికి ఉపాధి కల్పించేటట్టు ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి వాళ్ళు నిలబడ్డారు. సో మన ప్రాంతానికి, తెనాలి నియోజకవర్గానికి ఇటువంటి ఆటో నగర్లు ఎక్కువ 4-5 అవసరం. మనకి ఉపాధి కల్పించే విధంగా, ఎంతోమంది కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా, ప్రత్యేకంగా చిన్న చిన్న పరిశ్రమలు మనం ప్రోత్సహిస్తే 10 మందికి మీరు ఎక్కువగా ఉపాధి కల్పించే ఆలోచన మీలో ఉంటుంది. కాబట్టి ఆ 10 కుటుంబాలని కూడా మనం ఆదుకోవడానికి తప్పకుండా మన తెనాలిలో ఇటువంటి ఆటో నగర్లు పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ఎవరికి కూడా వ్యక్తిగతంగా మా కోరికలు లేకపోతే మాకేదో సంపాదించుకోవాలనే తపన లేదు. మేము నిలబడేది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా ఈ రోజున రాష్ట్రంలో అందరినీ కదిలించేది ఏంటంటే స్పందించగలిగే మనస్తత్వం ఆయనలో ఉంది. కాబట్టి అటువంటి భావాలున్న వ్యక్తులందరూ కూడా కలిసి పనిచేసుకుంటే తప్పకుండా మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని నమ్మకం మనలో ఉంది. 2047 కల్లా వికసిత్ భారత్ అని ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారో అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ మోడల్గా తీసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన చాలా లోతుగా దాని గురించి అధ్యయనం చేశారు. కానీ 4000 మంది మీ దగ్గర పనిచేస్తున్నారు.
4,000 మంది వాళ్ళ ఇళ్లలో కూడా పాప వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడుకొని చదివించుకొని ఒక భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా మీ పైన ఆధారపడి ఉంటారో మీరు కూడా ఒక నమ్మకంతో, ఒక భరోసాతోటి మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రాంతానికి మీకోసం నిలబడతాం, మంచి కార్యక్రమాలు చేస్తామనే నమ్మకం మీకు కలిగించే విధంగా మేము ప్రవర్తిస్తాం. చేసిన పనులు మీరు అందరూ చూశారు గతంలో ఏ విధంగా చేశామో. చేయాల్సిన పనులు కూడా తప్పకుండా మీకు ఒక ఉన్నత ఆలోచనతోటి నిజాయితీగా పనిచేసి తప్పకుండా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరంలో 92వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరంలో 92వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీ సీతారామ పాదుకా పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలోని వేదికపై స్వామివారి పట్టాభిషేక ఉత్సవంను పండితులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పట్టాభిషేక క్రతువును తిలకించారు. కార్యక్రమాలను మందిర నిర్వాహక కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ప్రభల సూర్యనారాయణమూర్తి, కల్లూరు వెంకట సూర్యనారాయణమూర్తి సభ్యులు పర్యవేక్షించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో తెనాలి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఓటు హక్కు పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ఓటు హక్కుల అవగాహన పెంపొందించుకుని ఎన్నికల పోలింగ్ రోజున ఓటును వినియోగించుకోవాలన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి, అంగవైకల్యం కలిగిన వారికి ఎన్నికల సంఘం ఇంటి వద్దనే ఓటు వేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం అందించిన ఓటు హక్కును అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుష, పలువురు అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ మున్సిపల్ కమిషనర్ శ్రీ శేషన్న గారు మన తెనాలి డిపోకి డ్రైవర్లు, కండక్టర్లు, అదేవిధంగా ప్రయాణికులకి, అదేవిధంగా గ్యారేజ్ సిబ్బందికి, స్టాఫ్ అందరికీ ఉద్దేశించి ఓటు హక్కు వాడుకోవటం, దాని ప్రాముఖ్యత గురించి, ఓటు హక్కు ఎంత జాగ్రత్త వాడుకుంటే అంత మంచి క్వాలిటీ లీడర్షిప్ కానీ అంత మంచి ప్రజలకి మేలు జరిగిద్దనే ఉద్దేశాన్ని చక్కగా అందరికీ, ప్రతి ఒక్క వ్యక్తికి మా తెనాలి డిపో నుంచి సుమారుగా రోజుకి ఒక 30,000 మంది, 30 నుంచి 35,000 మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. వచ్చే ప్రయాణికులందరికీ టచ్ చేసి అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి వారికి ఈ విధంగా అవేర్నెస్ పబ్లిక్లో కానీ మా ఎంప్లాయీస్లో కానీ అవేర్నెస్ తీసుకొచ్చినందుకు వారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ గత 1 మంత్ నుంచి ఓటరుకు ఓటుపై అవగాహన కార్యక్రమాలు మన ప్రాంతంలో జరుగుతున్నాయి. అందులో భాగంగానే వివిధ వర్గాల వారిని కలుస్తున్నాం. ఈరోజు మా డిఎం ఆర్టీసీ వారు ఇక్కడ కూడా స్వీప్ యాక్టివిటీస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కనీసం ఒక 25,000 నుంచి 30,000 వరకు రోజు వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా కార్యక్రమం అయితే మంచిగా ఉన్నారు. అందువల్ల రావటం అయింది. సో అందువల్ల ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే మే 13వ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో అర్హత ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. ఆ రోజు మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఎండలో అని చెప్పేసి కాకుండా అక్కడికి రండి, మంచి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ 85+ ఏజ్ గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు అక్కడికి వచ్చి ఓటు వేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకు హోమ్ ఓటింగ్ అనేటువంటి సౌకర్యం ఇచ్చారు. సో అందువల్ల ఈసారి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఓటరుగా ఎన్రోల్ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. స్థానిక చిండ్రావూరులో డాక్టర్ జాఫర్ సాదిక్ భాషా మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం పేద ముస్లిం యువతులకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా వివాహ నిమిత్తం జహర్ వస్తువులను పంపిణీ చేశారు. స్థానిక చిండ్రావూరులో డాక్టర్ జాఫర్ సాదిక్ భాషా మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
గురువారం పేద ముస్లిం యువతులకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా వివాహ నిమిత్తం జహర్ వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు షేక్ ఖలీల్ మాట్లాడుతూ ట్రస్టు ఆధ్వర్యంలో తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన పేద ముస్లిం యువతులు 16 మంది వివాహానికై జహర్ వస్తు సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ జాఫర్ సాదిక్ భాషా జహర్ వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. గత 18 సంవత్సరాలుగా ట్రస్టు నేతృత్వంలో అనేక మంది పేద ముస్లిం యువతులకు సాయం అందించడం జరుగుతుందన్నారు. ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తోడ్పాటును అందించడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు ట్రస్టు నేతృత్వంలో చేపట్టనున్నట్లు ఖలీల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిబేని హరిప్రసాద్, ఎండి ఖుద్దూస్, ఎస్కే మొహిద్దీన్, కజ్జూర్ సుభానీ, ఎస్కే నాగూర్, పి రమ్య, ఎస్కే అబ్బాస్, ఎస్కే అన్వర్, పి రవికుమార్, నఫీజ్, ఎస్కే గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జాఫర్ సాదిక్ భాషా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి తెనాలి చుట్టుపక్కల గ్రామాలు కానీ మంగళగిరి నియోజకవర్గం, గుంటూరు నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం, పర్సూరు నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 16 మంది పేద ముస్లిం యువతుల పెళ్లిళ్ళకి కావాల్సినటువంటి జహేజ్ సామాగ్రి మరి ఈరోజు ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ జాఫర్ సాదిక్ భాషా ఎన్ఆర్ఐ యుఎస్ఏ నుంచి ఈరోజు వచ్చున్నారు. వారి చేతి మీదుగా ఇది 18వ సంవత్సరం కార్యక్రమం. వారి ఆధ్వర్యంలో చేయాలని చెప్పి ట్రస్ట్ చైర్మన్గా నేను, ట్రస్ట్ కార్యదర్శి గౌసియా బేగం గారు అందరం కలిసి మరి సంయుక్తంగా ఈరోజు 8 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా రేపు ఆదివారం రోజు 20 మంది స్కూల్ కాలేజీ పిల్లలకి మరి స్కాలర్షిప్లు, మెరిట్ స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం కల్పించేందుకోసం ట్రస్ట్ ఏంటంటే ఒక 2 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఫండ్ కింద కేటాయించి వాళ్ళందరినీ ప్రోత్సహించి చదివించాలనేటువంటి సంకల్పం తీసుకున్నాం. ఈ ట్రస్ట్ ప్రారంభించి 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాల నుంచి సుమారుగా 1,80,00,000 రూపాయలు డబ్బులు మరి ఈ ట్రస్ట్ ద్వారా మేము గ్రాంట్ ఇచ్చి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి పేద ముస్లిం మైనారిటీ వర్గాలకి సహాయ సహకారాలు అందించాం. అదే రకంగా దాతలు కూడా మా ట్రస్ట్ పట్ల ఆదరణ చూపించి ఎంతోమంది మేము పరిచయం ఉన్నా లేకపోయినా మా కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ మా కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలని చెప్పి అనేక దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు మా సంస్థకు విరాళాలు ఇస్తూ మరి మాకు ఉత్సాహపరుస్తున్నారు. మొత్తం యావత్తు అనేక ఊళ్ళలో 150 మంది వాలంటీర్లుగా పనిచేసి ఎక్కడ పేద ప్రజలకి ఏ సహాయం కావాల్సి వచ్చిందో వాళ్ళని తీసుకొచ్చి అప్లికేషన్ పెట్టించి వాళ్ళందరికీ ఈ సహాయం చేరడం కోసం విపరీతమైనటువంటి కృషి చేస్తున్నటువంటి ఈ వాలంటీర్గా ఉన్నటువంటి నా మిత్రులు, నా సోదరులందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది పేదలకి సేవ చేసేటువంటి భాగ్యం మాకు కలగజేయవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెనాలి అమరావతి కాలనీలోని ఏపీ సిఆర్డీఏ జోనల్ కార్యాలయం నందు ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గుంటూరు రేంజ్ డీజీ రాజేంద్రనాథ్ ఆదేశాల మేరకు ఏసీబీ, ఏఎస్పీ మహేంద్ర, డీఎస్పీలు సత్యానంద్, ప్రతాప్ కుమార్, మరో 6 ఇన్స్పెక్టర్లు గురువారం తెనాలికి వచ్చారు. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం 30,000 రూపాయల లంచం తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ లీలా చంద్రశేఖరరావు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గంటా రాజేంద్ర సాయినాథులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వడ్లముడి గ్రామంలో G+3 బిల్డింగ్ నిర్మాణం అప్రూవల్ కోసం వీరు 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. రత్నబాబు అనే వ్యక్తి వాళ్ళ కజిన్ బిల్డింగ్ అప్రూవల్ కోసం వీరిని సంప్రదించగా లంచం డిమాండ్ చేయడం జరిగిందని ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితుడు తమను ఆశ్రయించడంతో 30,000 రూపాయల నగదు తీసుకుంటుండగా అదుపులో తీసుకోవడం జరిగిందని అన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు. ఈరోజు గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు అందరము మా ఏసీబీ డీజీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏపీ సిఆర్డీఏ జోనల్ ఆఫీస్ తెనాలిలో ఇక్కడ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ అలాగే జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న లీలా చంద్రశేఖరరావు గారు, అలాగే ఇదే ఆఫీస్లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజేంద్ర సాయినాథ్ అనే వ్యక్తులు ఒక లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్, అంటే ఒక ప్రైవేట్ పర్సన్ లైసెన్స్ ఉంటుంది బిల్డింగ్స్కి సంబంధించి లైసెన్స్. ఆ లైసెన్స్ టెక్నికల్ పర్సన్ ద్వారా ఒక వ్యక్తిని 30,000 డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. ఆ 30,000 ఆ కంప్లైంట్ యొక్క వాళ్ళ కజిన్ G+3 బిల్డింగ్ కట్టుకుంటుంటే దాని అప్రూవల్కి సంబంధించిన ప్రాసెసింగ్ అంతా అప్రూవ్ చేయడానికి గాను
30,000 డిమాండ్ చేసి అది ఈరోజు ఎల్టీపీ ద్వారా వాళ్ళు ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నాక మేము అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కూడా జరిగింది. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీల వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం, తడికలపూడి, కిష్కిందపాలెం, తిప్పలకట్ట, పోతార్లంక గ్రామాల్లో గురువారం టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చాక చేయనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను 4వ ఎన్నికల బరిలో పోటీలో ఉన్నానని, తనపై 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల ముందే నియోజకవర్గం నుండి పారిపోయాడని గుర్తు చేశారు. వేమూరులో వైసీపీకి ఎవరో ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తి ఇక్కడ తనపై పోటీ చేయబోతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి, పేద వర్గాల సంక్షేమం జరుగుతుందని ఆనందబాబు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, బాపట్ల ఎంపీగా తెన్నేటి కృష్ణప్రసాద్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి ఆనందబాబు కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ, ఇతర పార్టీల నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతా ఉన్నాను. అఖండమైన మెజార్టీ ఇచ్చి మీ అందరికీ సేవ చేసే అవకాశం మరొకసారి ఇమ్మని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. మీకు తెలుసు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏమైందో. అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, జరిగే పనులన్నీ కూడా ఎక్కడికెక్కడ ధ్వంసం చేశారు. అభివృద్ధి అంతా వెనక్కి నడుస్తూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. విడిపోయిన రాష్ట్రంలో అనేక కష్టాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపించాడు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఓట్లేసి గెలిపించిన ప్రతి వర్గాన్ని నట్టేట ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి సునకానందం పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతని మీద ఆధారాలతో సహా ఛార్జ్షీట్లు ఫైల్ అయిన కేసులు 12 సిబిఐ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో బయటపడటం ఇప్పుడు అప్పుడే ఆయన తరం కాదు. అధికారం పోతే శాశ్వతంగా జైలుకి వెళ్తాడు. కాబట్టి ఏదో విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అన్ని అడ్డదారులు తొక్కుతూ ఉన్నాడు. విజ్ఞులైన మీరందరూ కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా ఈ లంక గ్రామాల ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మీరందరూ ఎంతో అండదండగా ఉంటా ఉన్నారు. ఇవాళ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుచుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళా రావాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతం మరి గతంలో మన మీద గెలిచిన అతను ఏ విధంగా వెళ్ళిపోయాడో, పారిపోయాడో మీరు చూశారు. ఓటమిని స్వయంగా అంగీకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి ఎక్కడి నుంచి వచ్చాడో కేరఫ్ లేని వ్యక్తులు ఇక్కడ తయారయ్యి ఎవరెవరినో తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా అగమ్యగోచరంగా అయోమయం సృష్టించి, ఇక్కడ అలజడులు సృష్టించి, లేనిపోయిన వివాదాలు, విభేదాలు, కులాల మధ్య, వర్గాల మధ్య రెచ్చగొట్టే ధోరణితో ఇప్పటికే వ్యవహరిస్తూ ఉన్నారు. గమనించండి, ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ వీళ్ళ చరిత్ర ఏంటి, ఆనందబాబు చరిత్ర ఏంటో, ఆనందబాబు ఏంటో మీకు గత 15 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు. గెలిచినా ఓడినా ఏ ఇబ్బందులు లేకుండా, ఏ బేషగాలు లేకుండా మీలో ఒకటిగా కలిసిపోయే వ్యక్తిని మరి ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తి ఎట్టిపోయాడో చూడండి. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఆడ నుంచి వచ్చాడో ఆయన చరిత్ర ఏందో కూడా తెలుసుకొని మీరందరూ ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను మరొకసారి మీరు
సైకిల్ గుర్తు మీద ఓట్లేసి శాసనసభకి, అదేవిధంగా తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి పార్లమెంట్కి పంపించమని చెప్పి సందర్భంగా కోరుతూ మీ ఆదరాభిమానాలకి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించుకొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గలకండ మెజార్టీతో గెలిపించాలని, ఎన్డీఏ కూటమి పక్షాన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన్ను, అట్లే ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం కొల్లిపర మండల గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొల్లిపర మండలంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్తో కలిసి పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఎన్నికల ప్రచార వాహనంపై నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ సొంత ప్రాంతమైన తెనాలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయన్నారు. ఒక మంచి ప్రణాళికతో, ఆలోచనతో, ఆశయంతో ఏర్పడిన ఎన్డీఏ కూటమికి ప్రజలు ఎన్నికల్లో అండగా నిలిచి ఆశీర్వదించాలని అన్నారు. ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించి మోసగించిందని అన్నారు. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలు 14 నెలలు గడుస్తూ ఉన్నా ఆచరణకు నోచుకోకపోవడం దారుణమని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు, రాష్ట్ర అభివృద్ధి పదంలో పయనించేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలన్నా, భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలన్నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. మే 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలు ఆలపాటి రాజా గారు చెప్పినట్టు దేనికోసం ఈ మార్పు అంటే ఒక మంచి ప్రభుత్వం కోసం. ఆ ప్రభుత్వం ద్వారా మీరు 5 సంవత్సరాలు పడిన కష్టాలు, మీరు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మరొక్కసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా, అదేవిధంగా మీ ముందు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీరు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారని, కొల్లిపర మండలాన్ని ఖచ్చితంగా మన గుంటూరు జిల్లాలో మరొక్కసారి నంబర్ 1 స్థానంలో తీసుకెళ్లేటట్టు మనందరం కూడా ఖచ్చితంగా కృషి చేసే విధానంలో మనం పనిచేసుకుందాం. రోడ్ల విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి, రైతులకి చేయాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి, ఎంతో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు చూశారు. కానీ మీరు ఈ 3 వారాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మార్పు కోసం మీరు పెద్ద ఆలోచనతోటి దేనికోసం ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలో అర్థం చేసుకోండి. రాష్ట్రానికి ఎంత అంధకారంలో నెట్టారో మీ అందరు చూశారు. రైతాంగం నష్టపోయింది, యువత నష్టపోయారు, ఎక్కడో ఉద్యోగ అవకాశాలు లేవు, పెట్టుబడులు కూడా మన ప్రాంతానికి రాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ ఆశీర్వదిస్తే ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఏర్పాటు చేసి మరొక్కసారి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుని తప్పకుండా మన భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి అవకాశాలు కల్పించే విధంగా మన అందరం కూడా కృషి చేద్దాం. నిలబడండి. ఇన్ని రోజులు మీరు పోరాటం చేశారు, ఇంకా 3 వారాలే మీరు కష్టపడాలి. ఈ 3 వారాలు కష్టపడి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఒక మార్పు కోసం మొదటి ఓటు మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు, రెండో ఓటు మీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు నాకు మీరు గ్లాసు గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. ఆలపాటి రాజా గారు చెప్పినట్టు ఒక్కొక్కసారి పార్టీ గుర్తు వేరైనా మనందరం కలిసే ఉన్నాం. వేమూరు, తెనాలి నియోజకవర్గాల పరిధిలో తెనాలికి చెందిన షేక్ ఖలీల్ కుమారుడు, అమెరికాలో నివాసం ఉంటున్న ప్రముఖ సైంటిస్ట్ అయిన డాక్టర్ జాఫర్ సాదిక్ భాషా మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం యువతుల వివాహాలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేయటం సంతోషకరమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రతనప్రసాద్ అన్నారు. వేమూరు, తెనాలి నియోజకవర్గాల పరిధిలో తెనాలికి చెందిన షేక్ ఖలీల్ కుమారుడు, అమెరికాలో నివాసం ఉంటున్న ప్రముఖ సైంటిస్ట్ అయిన డాక్టర్ జాఫర్ సాదిక్ భాషా మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం యువతుల వివాహాలకు అవసరమైన వస్తువులు బీర్వా, డబుల్ కాట్ మంచం, పరుపు సామాగ్రి, జహేజ్ పంపిణీ చేయటం సంతోషకరమని
అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. గురువారం అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో షేక్ మీరావలి కుమార్తె మీరున్నీసా, మోపరు గ్రామానికి చెందిన వలి కుమార్తె ఇరువురికి డాక్టర్ జాఫర్ సాదిక్ పాషా మైనార్టీ ముస్లిం వెల్ఫేర్ ట్రస్ట్ తరపున ఈ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ జాఫర్ మిత్ర బృందం సంవత్సరానికి 10 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేస్తూ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారిని కొనియాడారు. వారికి అల్లా మరింత శక్తిని ప్రసాదించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంటూరు విజయ భాస్కర్, నూతక్కి రవీంద్రబాబు, తాత విష్ణు, షేక్ కరీమున్నీసా తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ షేక్ ఖలీల్ గారి కుమారుడు డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ తరఫున నిరుపేదలైన కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకి సంబంధించి అమృతలూరు మండలంలో కూచిపూడిలో మీరావలి గారికి, అట్లాగే మోపర్లో వలి గారి ఆడపిల్లలిద్దరికి వారి పెళ్లి సామాను ఇవ్వటం. ఇది 18 సంవత్సరాల నుంచి వారు సంవత్సరానికి 10 లక్షల చొప్పున ఇట్లా ఇవి కాకుండా నిరుపేదలైన మహిళలకు కూడా బట్టలు ఇవ్వటం, అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న జాఫర్ సాదిక్ బాషా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారు అమెరికాలో ఉంటారు, వారు సైంటిస్టు, వారి మిత్రులు వాళ్ళందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు ఇట్లా సేవా కార్యక్రమాలు ఓన్లీ ముస్లింలకే కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, అంతకుముందు తెనాల్లో చేసేవాళ్ళు ఇప్పుడు మన వేమూరు నియోజకవర్గం కూడా తీసుకోవడం ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న. కన్నుల పండుగ శ్రీ సీతారాముల పాదుకా పట్టాభిషేక మహోత్సవం. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.